జోగులాంబ దక్షిణ కాశీగా పిలువబడే ఈ క్షేత్రంలో చేసిన పూజ యొక్క ఫలితం కాశీలో పూజ చేసినంత ఫలితాన్ని మరియు కోటి లింగాలకు పూజ చేసిన దానితో సమానమని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠమైన ఈ క్షేత్రం కర్నూలు నుంచి 27 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నదీ తీరంలో ఉంది. సతీదేవి ఖండిత భాగాల్లో పై వరుస దంతాలు దవడ భాగం పడినట్టు చెప్పే క్షేత్రం ఇది. ఈ వీడియోలో మనం అలంపూర్ ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఈ దేవస్థానం యొక్క స్థల పురాణం, అలాగే ఇక్కడ నిత్యం జరిగే పూజలు, అన్నదానం మరియు దగ్గరలో సందర్శించవలసిన దేవాలయాల కోసం తెలుసుకుందాం. ముందుగా అలంపూర్ ఎలా చేరుకోవాలో చూద్దాం. మీకు అలంపూర్ చేరుకోవడానికి ట్రైన్ మరియు బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు దూరం నుంచి వచ్చే వాళ్ళైతే మీరు ముందుగా కర్నూలు చేరుకుంటే కర్నూలు బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 20లో అలంపూర్ బస్సెస్ వస్తాయి. కర్నూలు టు అలంపూర్ 40 మినిట్స్ పడుతుంది. అదే మీరు హైదరాబాద్ నుంచి వచ్చినట్టుగా అయితే మీకు డైలీ 4 ట్రైన్స్ ఉంటాయి. కొన్నిటికి జోగులాంబ స్టాప్ కూడా ఉంటుంది. జోగులాంబ రైల్వే స్టేషన్ నుంచి దేవాలయానికి ఆటోస్ ఉంటాయి. ఆటో వాళ్ళు 30 రూపీస్ తీసుకుంటారు. అదే మీరు బస్లో రావాలి అంటే హైదరాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ప్రతి 30 నిమిషాలకి బస్సెస్ ఉంటాయి. మీరు మీ ఓన్ వెహికల్లో వచ్చినట్టుగా అయితే పార్కింగ్ ఫీ కార్కి 50 రూపీస్, బైక్కి 10 రూపీస్ తీసుకుంటారు. నెక్స్ట్ అలంపూర్లో స్టే చేయడానికి ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. జనరల్గా అలంపూర్ మొత్తం చూడడానికి మనకి 3 to 4 అవర్స్ సరిపోతుంది. కానీ మీరు ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే మనకి ఉన్న ఫస్ట్ ఆప్షన్ దేవస్థానం రూమ్స్. టెంపుల్ ఆర్చ్ పక్కనే ఒక హోర్డింగ్ పెట్టి ఉంటారు. ఇందులో ఉన్న నెంబర్స్కి కాల్ చేసి చెక్ చేయండి. సెకండ్ ఆప్షన్ హరిత హోటల్. ఈ హోటల్ తెలంగాణ టూరిజం అండర్లో ఉంది. మీరు ఆన్లైన్లో కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ హోటల్ జోగులాంబ రైల్వే స్టేషన్కి టెంపుల్కి మధ్యలో, టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హరిత హోటలే కాకుండా టెంపుల్ సరౌండింగ్స్లో మీకు చాలానే హోటల్ రూమ్స్ కనిపిస్తుంటాయి. థర్డ్ ఆప్షన్, మీరు దేవాలయంలో నిద్ర చేసి దేవాలయం రెస్ట్ రూమ్స్ యూజ్ చేయాలి అంటే మీకు గోశాల పక్కనే రెస్ట్ రూమ్స్ ఉంటాయి. హాట్ వాటర్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. బాతింగ్కి 10 రూపీస్ అండ్ హాట్ వాటర్కి సెపరేట్గా పే చేయాలి. మీ లగేజ్ని స్టోర్ చేయడానికి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం పక్కనే లాకర్స్ ఉంటాయి. కానీ లాక్ మాత్రం మీరే తెచ్చుకొని వేసుకోవాలి. పడుకోవడానికి బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ నుంచి బయటికి రాగానే వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది. మీరు వేణుగోపాల స్వామి ఆలయంలో అయినా లేదా బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం బయట వరండాలో అయినా పడుకోవచ్చు. ఇప్పుడు మనం టెంపుల్స్ చూడడానికి వెళ్దాం రండి. ఈ క్షేత్రాన్ని జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర క్షేత్రంగా పిలుస్తారు. ఈ టెంపుల్ కాంప్లెక్స్లో జోగులాంబ దేవాలయం, నవబ్రహ్మ దేవాలయాలు ఉంటాయి. ఇందులో ప్రథమమైనవి జోగులాంబ దేవాలయం, బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం. ముందుగా మేము జోగులాంబ టెంపుల్ దగ్గరలో ఉన్న పుష్కర్ ఘాట్కి వెళ్ళాం. మీరు మార్నింగ్ అవర్స్లో జోగులాంబలో ఉన్నట్టుగా అయితే తుంగభద్ర నదీ తీరంలో సన్ రైజ్ని అస్సలు మిస్ చేయకండి. మంచి ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది. ఈ ఘాట్లో తెప్ప పడవలు కూడా ఉంటాయి. తెప్ప పడవల మీద రైడ్ చేయడానికి ఒక్కొక్కరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనం జోగులాంబ దేవాలయం చూడడానికి వెళ్దాం రండి. ఇది చాలా పాత దేవాలయం. 6వ శతాబ్దంలో చాళుక్య రాజులు దీన్ని నిర్మించారు. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు జోగులాంబ దేవాలయాన్ని అలాగే తారక బ్రహ్మ దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న విజయనగరం రాజు అయిన హరిహరాయ తన సైన్యాన్ని పంపించి మిగిలిన దేవాలయాల్ని కాపాడారు. 2005 వరకు అమ్మవారి విగ్రహం తారక బ్రహ్మేశ్వర లింగం బాలబ్రహ్మేశ్వర దేవాలయంలోనే భద్రపరిచారు. 2005లో ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయాన్ని నిర్మించారు. ఇప్పటికీ తారక బ్రహ్మేశ్వర లింగం బాలబ్రహ్మేశ్వర ఆలయంలోనే ఉంది. ఈ దేవాలయంలో అమ్మవారు నిజస్వరూపం రుద్రాలుగా కనిపిస్తారు. ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారు జటాజూటంతో బల్లి, తేలు, గుడ్లగూప, కపాలం ఆభరణాలుగా ధరించి దర్శనమిస్తారు. ఈ ఆలయం చుట్టూ ఓ జలగుండం ఉంటుంది. జోగులాంబ అమ్మవారు ఉగ్రస్వరూపిణి కాబట్టి అమ్మవారిని శాంతిపరచడానికి నీటిగుండం ఏర్పాటు చేశారని స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు జోగులాంబ దేవాలయంలో నిత్యం జరిగే పూజలు, దర్శన సమయాల గురించి తెలుసుకుందాం. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 6:30కు మహామంగళహారతి, మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన, 1 గంట నుంచి 2 గంటల వరకు ఆలయం మూసివేస్తారు. మరలా 2 గంటల నుండి సర్వదర్శనములు, రాత్రి 7 గంటలకు మహాహారతి, రాత్రి 8:30కు ఏకాంత సేవ, తర్వాత ఆలయం మూసివేస్తారు. అలాగే ఆర్జిత సేవల్లో ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు త్రిశతి అర్చన, 2 గంటల నుండి 5 గంటల వరకు ఖడ్గమాల అర్చన, ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శుక్రవార విశేష పూజ, ప్రతి శుక్రవారం పౌర్ణమి, అమావాస్య తిథులందు చండీ హోమం నిర్వహించబడు. 2025-26 సంవత్సరంలో చండీ హోమం నిర్వహించే తేదీలు ఇవి. ఒకసారి చూడండి. ఏ ఆర్జిత సేవలో పాల్గొనాలి అన్నా మగవారికి పంచ కండువ, ఆడవారికి సారీ లేదా చుడిదార్ విత్ దుపట్టా కంపల్సరీ. ఇప్పుడు మనం నవబ్రహ్మ ఆలయాలు దర్శించడానికి వెళ్దాం రండి. మహర్షి శాపం వలన బ్రహ్మదేవుడు తన శక్తులన్నిటినీ కోల్పోతాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఈ క్షేత్రంలో శివుని కోసం తపస్సు చేశాడు. తన తపస్సుకు మెచ్చిన శివుడు 9 అవతారాల్లో దర్శనమిచ్చారు. ఆ 9 అవతారాలే ఈ నవబ్రహ్మ ఆలయాలు. ఈ నవబ్రహ్మ ఆలయాలు బయట నుంచి చూడటానికి ఒకేలా ఉన్న ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ముందుగా మనం జోగులాంబ ఆలయం పక్కనే ఉన్న స్వరబ్రహ్మ ఆలయంకి వెళదాం రండి. ఈ ఆలయంలో శివలింగం చాలా పెద్దది. ఇప్పుడు స్వరబ్రహ్మ ఆలయం వెనుకన ఉన్న పద్మబ్రహ్మ ఆలయంకి వెళదాం రండి. ఈ ఆలయంలో ఉన్న శివలింగం మరకత శివలింగం. అన్ని శివలింగాల కంటే మరకత శివలింగం చాలా పవర్ఫుల్. ఇప్పుడు మనం జోగులాంబ ఆలయం నుంచి బాలబ్రహ్మేశ్వర ఆలయంకి వెళ్ళే దారిలో ఉన్న గరుడ బ్రహ్మ ఆలయానికి వెళ్దాం రండి. ఈ ఆలయంలో శివలింగం చిన్నగా ఉంది. ఇప్పుడు మనం బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంకి వెళదాం రండి. నవబ్రహ్మ ఆలయాల్లో ఈ ఆలయం ప్రధానమైన ఆలయం. చాలా పెద్ద ఆలయం కూడా. ఇక్కడ శివలింగం చాలా చిన్నగా గోవు పాదం ఆకారంలో ఉంటుంది. ఆర్జిత సేవలన్నీ ఈ ఆలయంలోనే చేస్తారు. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్లు జోగులాంబ దేవాలయం, తారక బ్రహ్మ దేవాలయంని ధ్వంసం చేసినప్పుడు అమ్మవారి విగ్రహం తారక బ్రహ్మేశ్వర లింగాన్ని ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలోనే భద్రపరిచారు. ఇప్పుడు బాలబ్రహ్మేశ్వర ఆలయం వెనుక
బహమనీ సుల్తానుల దాడిలో భద్రపరిచిన తారక బ్రహ్మ ఆలయమును దర్శించుకుందాం రండి. ఈ శివలింగం తేనె రంగులో ఉంది. ఇప్పుడు మనం బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంకి రైట్ సైడ్లో ఉన్న కుమారబ్రహ్మ ఆలయంకి వెళదాం రండి. ఈ ఆలయంలో శివలింగం తేనె రంగులో ఉంది. ఈ ఆలయంలో శివలింగంతో పాటు సప్తమాత్రికలతో కలిసి బుజ్జి గణపయ్య దర్శనమిస్తారు. ఇప్పుడు మనం కుమారబ్రహ్మ ఆలయం పక్కనే ఉన్న అర్కబ్రహ్మ ఆలయంకి వెళ్దాం రండి. ఈ ఆలయంని చాలా వరకు ధ్వంసం చేశారు. ఈ ఆలయంలో శివలింగం తేనె రంగులో ఉంటుంది. ఈ ఆలయంలో చాలా శిల్పాలను భద్రపరిచారు. ఇప్పుడు మనం అర్కబ్రహ్మ ఆలయం పక్కనే ఉన్న వీరబ్రహ్మ ఆలయంకి వెళదాం రండి. ఈ ఆలయంలో శివలింగం మరకత శివలింగం. ఈ ఆలయంలో కూడా పురాతన శిల్పాలను భద్రపరిచారు. ఇప్పుడు మనం వీరబ్రహ్మ ఆలయం పక్కనే ఉన్న విశ్వబ్రహ్మ ఆలయంకి వెళ్దాం రండి. ఈ ఆలయం గోడల మీద ఉన్న శిల్పాలను కూడా చాలా వరకు ధ్వంసం చేశారు. ఈ ఆలయంలో ఉన్న శివలింగం మరకత శివలింగం. ఇక్కడితో నవబ్రహ్మ ఆలయాలు పూర్తయ్యాయి. ఇప్పుడు బాలబ్రహ్మేశ్వర ఆలయంలో జరిగే పూజలు దర్శనం సమయాల కోసం తెలుసుకుందాం. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, ఉదయం 6 గంటలకు మంగళహారతి, అనంతరం సర్వదర్శనాలు, మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన, మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు ఆలయం మూసివేస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుండి మరల సర్వదర్శనములు ప్రారంభం. రాత్రి 7:30కు మహామంగళహారతి, రాత్రి 8 గంటలకు ఏకాంత సేవ, అనంతరం ఆలయం మూసివేస్తారు. అలాగే ఆర్జిత సేవల్లో సర్వదర్శనం, అష్టోత్తరార్చన, అభిషేకములు, నవగ్రహ పూజ, రేణుకాదేవి పూజ. ఇది కేవలం సంతానం లేని మహిళలకు మాత్రమే. ప్రతి మంగళవారం, శుక్రవారాలలో ఉదయం 7:30 నుంచి 11:30 వరకు బాలబ్రహ్మేశ్వర ఆలయం ముందు ఉన్న రేణుకాదేవి ఆలయంలో చేస్తారు. మగవారికి ఎలవ్ చేయరు. రుద్రహోమం ప్రతి మాస శివరాత్రి తిథిన, ఆరుద్రోత్సవం ప్రతి నెల ఆరుద్ర నక్షత్రాన, ఏకాదశ రుద్రాభిషేకం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఉదయం 7:30 నుంచి 11:30 వరకు ప్రతిరోజు నిర్వహించబడును. బాలబ్రహ్మేశ్వర ఆలయం నుంచి బయటికి వస్తే మీకు అక్కడ గోశాల కనిపిస్తుంది. మీరు అక్కడ 20 రూపీస్ ఇస్తే మీకు పచ్చిగడ్డి ఇస్తారు. మీరు అక్కడ ఉన్న గోవులకి తినిపించవచ్చు. మీకు గోశాల పక్కనే నాగకన్య కొలను కనిపిస్తుంది. ఇక్కడ కూడా 20 రూపీస్ ఇస్తే మీరు కొలను లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి శివలింగానికి అభిషేకం చేయొచ్చు. కొన్ని వేల సంవత్సరాల క్రితం సహజంగా ఏర్పడిన కొలను ఇది.
ఇప్పుడు ఇక్కడ జరిగే అన్నదానం కోసం తెలుసుకుందాం. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం పక్కన ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం ఎదురుగా అన్నదానం సత్రం ఉంటుంది. అన్నదాన సత్రంలో ప్రతిరోజు 1 గంటకి అన్నదానం జరుగుతుంది. మేము వెళ్ళే రోజు అన్నదానంలో రైస్, సాంబార్, కర్రీ, పెసరపప్పుతో చేసిన స్వీట్, బటర్ మిల్క్ పెట్టారు. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం బయట మ్యూజియం ఉంది. మేము వెళ్ళే రోజు ఇది క్లోజ్ ఉంది. మీకు అవకాశం ఉంటే చూడండి. జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి క్షేత్రాన్ని మీకు అన్నీ వివరిస్తూ చూపించడానికి ఇక్కడ సైట్ గైడ్ కూడా అవైలబుల్ ఉన్నారు. మీకు కావాలి అంటే వీడియోలో చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇప్పుడు మనం సంగమేశ్వర, పాపనాశిని ఆలయాలు చూడటానికి వెళతాం. సంగమేశ్వర ఆలయం టెంపుల్ నుంచి 1 కిలోమీటర్, పాపనాశిని ఆలయం 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఈ టెంపుల్స్ని కవర్ చేసి తిరిగి జోగులాంబ టెంపుల్ దగ్గర డ్రాప్ చేయడానికి ఆటో వాళ్ళు 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సంగమేశ్వర టెంపుల్ని చూద్దాం రండి. ఈ దేవాలయాన్ని 7వ శతాబ్దంలో చాళుక్య రాజులైన 2వ పులకేశి నిర్మించారు. దీనిని ఎగ్జాక్ట్గా కృష్ణా, తుంగభద్ర నదులు సంగమించే ప్రదేశంలో నిర్మించారు. శ్రీశైలం డ్యామ్ నిర్మాణ సమయంలో ఈ దేవాలయం మునిగిపోతుందని ఇక్కడికి షిఫ్ట్ చేశారు. దీన్ని నగరీ స్టైల్లోని నిర్మించారు. పాపనాశిని ఆలయం చూద్దాం రండి. ఈ టెంపుల్ కాంప్లెక్స్లో మొత్తం 23 దేవాలయాలు ఉండగా అందులో 18 ఆలయాలు శివలింగాలు. ఈ దేవాలయాల్లో ముఖ్యమైన ఆలయం పాపనాశేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ పాపనాశేశ్వర స్వామి ఒకవైపు విద్యా గణపతి, మరోవైపు మహిషాసురమర్దిని, పైన అష్టదిక్పాలకులతో దర్శనమిస్తారు. ఈ దేవాలయంలో శివలింగం మరకత శివలింగం. పాపనాశిని ఆలయాలు ద్రవిడ స్టైల్లో నిర్మించారు. ఇక్కడితో మా ట్రిప్ కంప్లీట్ అయిందండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.